హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీయింగ్ భవానీ. వీడియోనైతే పూర్తిగా మొత్తం చూసేసేయండి. అందరూ కూడా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ని చూసినట్లయితే, నా వీడియోని చూసినట్లయితే. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేనైతే స్వీట్ రెసిపీ అనమాట. అందరికీ తెలిసిందే, బట్ నాకు తెలిసిన వేలో అయితే నేను చేశానంటే ఈజీగా పాకం అది ఇది ఏం లేకుండా లడ్డు అయితే ప్రిపేర్ చేశాననమాట. మనం బయటే తెచ్చుకొని తింటే ఎంత వస్తుందో చెప్పండి. 150, 180 రూపీస్ పెడితే కానీ మనకు అందులో 5 పీసెస్, 6 పీసెస్, 8 పీసెస్ రావట్లేదు. సో అట్లా మనకు తిన్న ఫీల్ కూడా ఉండదన్నమాట. సో అందుకని చెప్పేసి నేనైతే హ్యాపీగా ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఒక 3/4 కేజీ వరకు అయితే తీసుకున్నాను. అంటే నేను కొలతలతోనే తీసుకున్నాను, కప్పు కొలతలతో తీసుకున్నాను. బట్ షుగర్ అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనం దాంట్లో కొబ్బరి పొడి కూడా వేస్తాం కదా. కొబ్బరి పొడి చప్పగా ఉంటుంది కాబట్టి దానికి కూడా సెట్ అయిపోయేటట్టు నార్మల్గా కొలతలకు మించి ఇంకొంచెం ఎక్కువైతే వేసేసుకున్నాను. ఈ ప్రిపరేషన్ ఎట్లా చేసుకున్నానంటే సింపుల్ అండ్ స్వీట్గా నేనైతే టకటక అయిపోయేటట్టు ఒకదాన్నే హ్యాపీగా చుట్టేసుకున్నానమాట. ఒక బాక్స్ నిండా అయ్యాయి అనమాట. నార్మల్ సైజు నిమ్మకాయ కన్నా కొంచెం పెద్ద సైజులో, బత్తాయి కన్నా కొంచెం చిన్న సైజులో అనమాట. బాక్స్ నిండా అవుతాయా 3/4 కేజీ రవ్వ అని చెప్పేసి మళ్ళీ మీరైతే ఎటకారాలు కానీ అనుకోవడాలు కానీ సర్కాయిజం కానీ అనుకోవద్దు కదండి. సో అందుకని చెప్తున్నాను అనమాట. ఇంకా ప్రిపరేషన్ మాటకు వచ్చేస్తే ఏంటంటే ఫస్ట్ అయితే కొంచెం నెయ్యిలో బాదం పప్పు, జీడిపప్పు అండ్ ఎండు ద్రాక్ష ఉంటుంది కదా, కిస్మిస్ అంటారు కదా, అవైతే వేసుకొని వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఇంకో మందపాటి గిన్నెలో, కడాయి అయినా మా గిన్నె అయినా ఏదైనా కూడా కొంచెం థిక్గా ఉండాలండి. ఎందుకంటే రవ్వ మాడిపోకుండా ఉంటుంది. సో అందుకని చెప్పేసి థిక్గా ఉండాలన్నమాట. సో నేను చాలా మందమైన గిన్నె అయితే తీసుకున్నాను. మందపాటి గిన్నెలో నేను చాలా నెయ్యి వేసుకున్నానండోయ్. దగ్గరగా 50 గ్రామ్స్ వరకైతే వేసుకున్నాను. ఎందుకంటే మనం తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే రవ్వ వేగించేటప్పుడే యాడ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేనైతే ఎక్కువ నెయ్యి వేసుకున్నాను. వేసుకొని మంచిగా నెయ్యిని మంచిగా హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో, వెరీ లో ఫ్లేమ్లో లాస్ట్ నెంబర్ మీద పెట్టేసుకొని అయితే నేను వేయించేసుకున్నాను. అది లైట్గా దూరగా వేగే టైంలో కొబ్బరి పొడి అయితే వేసుకున్నాను. కొబ్బరి పొడి అది ఇది అంతా కలిపి మళ్ళీ కొంచెం పచ్చి వాసన టైప్ ఉంటుంది కదా, అంటే కొంచెం వేరే వాసన ఉంటుంది కదా, అది వెళ్ళిపోయేంతవరకు అయితే వేయించుకున్నాను. దాని తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాను అనమాట. చేసుకున్న తర్వాత అవి అన్నీ కలిపి వేయించేసి తర్వాత లాస్ట్కి అంతా బాగా వేగింది, గోల్డెన్ కలర్లోకి వచ్చింది. గోల్డెన్ కాదు, లైట్ గోల్డెన్ కలర్లోకి, అంటే మీరు వీడియోలో చూస్తున్నారు కదా, సో అలా వచ్చే విధంగా అయితే వేసేసుకోవాలన్నమాట. ఏంటబ్బా రవ్వ వేయిస్తూ లెక్కలేస్తుంది అనుకునేరు, ఏమేమి వేసుకున్నాను అని ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తున్నాను అనమాట. ఈజీగా 5 అండ్ 6 ఇంగ్రీడియంట్స్లో అయితే మనకు ఈ రవ్వ లడ్డు రెడీ అయిపోతుంది అని చెప్పడానికి సింబాలిక్గా నేను వేల మీద అయితే కౌంట్ చేసి చూపిస్తున్నాను ఐటమ్స్. జీడిపప్పు, బాదం పప్పు, ద్రాక్ష, రవ్వ, చక్కెర అండ్ ఇలాయచీ అనమాట, కొబ్బరి పొడి ఇట్లా లెక్క పెట్టి చూపిస్తున్నాను అనమాట. అందుకని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్న తర్వాత లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత రవ్వ అండ్ మనం వేయించేసుకున్న మిశ్రమం అంతా దాంట్లోకి చక్కెర యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనం కొలతతో తీసుకుంటాం కదా, సో నేను అదే కొలత కప్ ఉంటుంది, మెజర్మెంట్ కప్ ఉంటుందన్నమాట, దాంతో రవ్వ వేసుకున్నాను అండ్ దాంతో చక్కెర తీసుకున్నాను అనమాట. ఒక దానికి ఒక సైజు, ఇంకో దానికి ఇంకో సైజు అయితే మళ్ళీ స్వీట్నెస్ కొంచెం ఇటు అటుగా ఉంటుంది. పర్ఫెక్ట్గా తీసుకుంటే యాడ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అండ్ ఇంకో వైపు వచ్చేసి పాలైతే పెట్టుకున్నాను. ఎందుకంటే నేను చేసేది పాకం లడ్డూలు కాదు కదా, పాలతో చేసుకునే ఉండాలన్నమాట. సో చక్కెర వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసేసుకున్నాను. ఎందుకంటే నాకు ఎందుకో బాగుంటుంది ఇది అని చెప్పేసి అనిపించింది. గ్లాసీగా కనిపిస్తుంటాయి అన్నమాట మనకు రవ్వ ఉండలు కూడా. సో అందుకని చెప్పేసి ఆ వేసుకున్న నెయ్యి సరిపోదని ఇంకొంచెం అయితే యాడ్ చేసేసుకున్నాను. నేను ఎలాగో నెయ్యి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. సో ఆ గీ మనకు సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ మంచి స్మెల్. నేను దానికన్నా లడ్డు చేయడానికన్నా జస్ట్ 2 డేస్ ముందే కాచి పెట్టేసుకున్నాను అనమాట నెయ్యి. ఇప్పుడు వచ్చేసి షుగర్ సరిపోయిందా అని చెప్పేసి చూసుకుంటున్నాను. ఎందుకంటే కొబ్బరి పొడి యాడ్ చేసాం కదా, కొంచెం అది ఎక్కువ పీల్చుకుంటుంది అనమాట షుగర్ని, స్వీట్నెస్ని. సో అందుకని చెప్పేసి ఇంకొంచెం చక్కెర అయితే యాడ్ చేసేసుకున్నాను. మొహంలో ఓ రకమైన చెమటలు వచ్చేస్తున్నాయి, బట్ ఇవైతే ఎలాగో చేసుకోవాలి. అండ్ మా వారికి కూడా చాలా ఇష్టం అనమాట. అప్పుడొకటి బాగా తినేస్తుంటారు. సో అందుకని చెప్పేసి ఎలాగో చేయాలని ఫిక్స్ అయిపోయా. అంటే ఇది ఫస్ట్ టైం ఏం కాదు నేను చేయడం, అంతకుముందు కూడా చేశాను.
బట్ ఏంటంటే మళ్ళీ చేయాలి, చాలా రోజుల తర్వాత ఎందుకో చేయాలనిపించింది. సో చేశాను. చూస్తున్నారు కదా, కొంచెం కూడా మాడట్లేదు. ఎందుకంటే నా గిన్నె ఇంతకుముందు మీకు థిక్‌నెస్ చూపించాను కదా, అంత మందమైన గిన్నె అనమాట. సో మొత్తానికైతే అందులో వేయించేసుకొని పక్కనైతే తెచ్చి పెట్టేసుకున్నాను. అండ్ కాచిన పాలు కూడా తెచ్చి పెట్టేసుకొని సోఫా దగ్గర అయితే మొబైల్ పెట్టుకొని కూర్చున్నాను అనమాట. నాకు స్టాండు అట్లాంటివి గట్రా ఏం లేవండి. సో అందుకని నేను ఎక్కడో ఒక దగ్గర అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకొని వీడియోలు అయితే తీస్తూ ఉంటాను. ఏదో ఒక విధంగా వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే పోస్ట్ చేస్తూ ఉంటాననమాట. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదే కప్పుతో తీసుకున్నాను అనమాట కొలత. దాంతో 6 7 కప్స్ అయితే వేసుకున్నాను నేను రవ్వ. అదే కొలత ప్రకారం చక్కెర కూడా తీసుకున్నాననమాట. అంటే దానికి సగం ఉంటుంది కదా, సరిపడా కొలతలా తీసుకొని కొంచెం అయితే ఎక్కువ యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడొచ్చేసి టీవీ చూస్తా, ఇంకేం పనులుంటాయి చెప్పండి. ఇంట్లో హౌస్ వైఫ్ అంటే ఏదో ఒక పని చేసుకుంటూ, టీవీ చూసుకుంటూ అన్ని టకటక వర్క్స్ ఫినిష్ చేసుకోవడమే కదా. సో ఆ పనినైతే చేసుకుంటూ ఉండలైతే చుట్టేసుకున్నాననమాట. చాలా అంటే చాలా బాగొచ్చాయి. నేను చాలా గ్యాప్ తర్వాత చేస్తున్నాను కదా, మర్చిపోయానేమో, ఎట్లొస్తాయో ఏమో అని ఫుల్‌గా భయపడ్డాననమాట. అండ్ అసలు విషయం చెప్పడం మర్చిపోయానండోయ్. వేయించి పెట్టుకున్న దాంట్లోకి వేడి చేసుకున్న పాలున్నాయి గదా, కాచుకున్న పాలు, అవి కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మరీ లూజ్ అయిపోయిందనుకోండి, లడ్డూలు మనకు ఉండలు కట్టడానికి రావన్నమాట. సో అందుకని చెప్పేసి కొంచెం కొంచెంగా వేస్తూ అది మనకు ఉండగట్టడానికి వస్తుందా లేదా చూసుకుంటూ మనం ఆ పాలైతే వేసుకోవాలన్నమాట. మనం అంత రవ్వ ఉంది కదా, ఇన్నేసేసుకుందాంలే ఏమైపోద్ది అని చెప్పేసి అయితే అనుకోకూడదు. ఖతం అది కాస్త స్మాష్ అయిపోతుంది. మొత్తం జురుజురులాగా అయిపోతదనమాట. చూస్తున్నారు కదా, ఉండలు ఎంత బాగా కట్టేసినో రవ్వ లడ్డూలు. అసలు చూడ్డానికి ఎంత టేస్టీగా ఉన్నాయో, చూడ్డానికి ఎంత బాగున్నాయో, తింటే కూడా అంత టేస్టీగా ఉన్నాయన్నమాట. ఇదనమాట సంగతి. నేనైతే రవ్వ లడ్డూలు ఈ విధంగా చేసేసుకున్నాను. చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చూడండి. గట్టిగా అయ్యాయి, మీకు చూపిద్దాము వీడియోలో అని చెప్పేసి అయితే, అంటే పట్టుకుంటే కొంతమందివి ఇట్లా అదైపోతుంటాయి కదా, సో అందుకని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.